ఇక డీటెయిల్స్ చూస్తే అమెరికా రాజకీయాల్లో 42 రోజులుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడింది. దేశ చరిత్రలోనే సుదీర్ఘంగా సాగిన ప్రభుత్వ షట్డౌన్ ఎట్టకేలకు ముగిసింది. ఫెడరల్ కార్యకలాపాలకు తాత్కాలికంగా నిధులు కేటాయించే బిల్లుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. డెమోక్రాట్లు పట్టుబట్టిన ఒబామా కేర్ సబ్సిడీల డిమాండ్ను అంగీకరించకుండానే ఈ బిల్లు ఆమోదం పొందడం రిపబ్లికన్లకు రాజకీయ విజయంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బుధవారం సెనెట్ ఆమోదించిన ఈ బిల్లును ప్రతినిధుల సభ కూడా ఆమోదించడంతో ప్రతిష్టంభన వీడింది. సెనెట్లో బిల్లు ముందుకు కదలాలంటే 60 ఓట్లు అవసరం కాగా మెజారిటీ రిపబ్లికన్లకు ఆ సంఖ్యాబలం లేదు. అయితే 8 మంది డెమోక్రాట్లు పార్టీ వైఖరికి వ్యతిరేకంగా రిపబ్లికన్లతో కలిసి ఓటు వేయడంతో బిల్లు పాస్ అయ్యేందుకు మార్గం సుగమమైంది. ప్రతినిధుల సభలో ఈ బిల్లుకు 222 నుంచి 209 ఓట్ల తేడాతో ఆమోదం లభించింది. ఈ నిర్ణయంతో విమాన ప్రయాణాలు, పేదలకు ఆహార సబ్సిడీ కార్యక్రమాలు సహా నిలిచిపోయిన అన్ని ఫెడరల్ సేవలు తిరిగి ప్రారంభం కానున్నాయి. అయితే అన్ని కార్యకలాపాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి కొంత సమయం పట్టొచ్చు. షట్డౌన్ సమయంలో పనిచేయని, వేతనం లేకుండా పనిచేసిన ఫెడరల్ ఉద్యోగులందరికీ వారి బకాయి జీతాలు అందనున్నాయి. బిల్లుపై సంతకం చేసిన అనంతరం ట్రంప్ మాట్లాడుతూ ఇది ఒక గొప్ప రోజు అని వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది జరిగే కాంగ్రెస్ ఎన్నికల్లో ఈ షట్డౌన్ ప్రజలు మర్చిపోవద్దని ఆయన సూచించారు. అయితే డెమోక్రాట్లు కూడా ధీటుగా స్పందించారు. ప్రతినిధుల సభలో డెమోక్రాటిక్ నేత హకీమ్ జెఫ్రీస్ మాట్లాడుతూ ఈ ఏడాదైనా రిపబ్లికన్లు ఒబామా కేర్ ట్యాక్స్ క్రెడిట్లను పొడిగించాలి, లేదంటే వచ్చే ఏడాది ఎన్నికల్లో అమెరికా ప్రజలు వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తారని హెచ్చరించారు.